అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చుకుంటూ ప్రజల మన్ననలు పొందుతున్నామని చెప్పేసి ఒక పక్క విజయోత్సవ సభలు జరుపుకుంటే మరో పక్క రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి జరగట్లేదు. ముఖ్యంగా గత వైసీపీ పాలనలో తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజీ ప్రైవేట్ పరం చేస్తూ కూడా వాళ్ళు చేస్తున్నటువంటి చర్యలు మేము పూర్తిగా వ్యతిరేకిస్తామని చెప్పేసి వైఎస్ఆర్సీపీ కూడా మొదటి నుంచి కూడా చెప్తుంది. దానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడం కోసం ఉన్నారు వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు దర్శి శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి. వారు మాట్లాడి తీసుకునే ప్రయత్నం చేస్తాం. సార్ చెప్పండి, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాలన గాడిలో పడింది, ఇచ్చిన ప్రతి హామీ కూడా మేము నెరవేరుస్తున్నామని చెప్తున్నారు. కానీ మీరు కూటమి ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని ఇప్పుడు కూడా మీరు ఆరోపణలు చేస్తున్నారు. ఎలాగా? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలక్షన్ల ముందు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి మొత్తం కలిసి సూపర్ 6తో పాటు 140 హామీల దాకా ఇచ్చినారు. ఈ సూపర్ 6 హామీల్లో ఫస్ట్ సంవత్సరం ఏ హామీ కూడా నెరవేర్చలేదు. తర్వాత జగన్మోహన్ గారు ప్రశ్నిస్తూ ఉన్నప్పటికీ అమ్మఒడి కొంతమంది రిలీజ్ చేశారు. రైతులకి 20,000 రూపాయలు ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే 6,000 రూపాయలు కాకుండా మొత్తం ఇస్తామని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు ఓట్లేపించిన తర్వాత 7,000 రూపాయలే రిలీజ్ చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ 2,000, స్టేట్ గవర్నమెంట్ నుంచి 5,000 నుంచి. కానీ చెప్పినది ఏంటండి, ప్రతి సంవత్సరం 5 సంవత్సరాల మొత్తం డబ్బులు ఇస్తామని చెప్పి ఫస్ట్ సంవత్సరం ఇలా. ఈ రాష్ట్రంలో ఎంతమంది పిల్లలు చదువుకొని ఉద్యోగాలు చేయకపోతే డిగ్రీలు ఉన్న వాళ్ళందరూ ఉద్యోగాలు చేయకుండా వాళ్ళందరికీ నిరుద్యోగ భృతి కల్పిస్తాము, లేదంటే ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి మాటలు చెప్పాడు. 20 లక్షల మంది ఉద్యోగాలు ఇస్తా అని ఒక్క ఉద్యోగం అన్నా ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చారా? అదేవిధంగా మహిళలందరికీ 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళలకి 1,500 రూపాయలు ప్రతి నెల వేస్తున్నారు. ఒక్కరికి కూడా 1,500 రూపాయలు వేయలేదు. అదేవిధంగా ఇంకా చెప్పిన హామీలను ఏమీ చేయకుండా నాయ బ్రాహ్మణులకు కానీ, పేదవాళ్ళకి కానీ, ఆటో వాళ్ళకి కానీ ఎవరికి ఏ హామీలు నెరవేర్చకుండా నిన్న మాత్రం సూపర్ 6 హిట్ అని చెప్పేసి పెట్టుకున్నారు. అది సూపర్ 6 హిట్ కాదు, ఫట్. ఏమి చేయకుండా వాళ్ళు పబ్లిసిటీ చేసుకొని మేము ఎంత చేసాము, ఇంకా దీని సూపర్ 6 గురించి మాట్లాడితే నాలుగు మందం అని చెప్పేసి అవసరమైతే కేసులు పెడతా అని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన కేసులు పెడతాం తప్ప ఈ ప్రభుత్వం ఏమీ చేయట్లేదు. అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చి ఈ 14 నెలల్లో సుమారుగా 2 లక్షల కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ ఆర్బీఐ నుంచి కానీ డబ్బులు తీసుకొచ్చుకొని అసలు ఈ డబ్బులు ఏం చేశారో పేదవాళ్ళకి ఫ్రీ స్కీమ్స్ లేదు. ఈ డబ్బులు ఏం చేశారో తెలియట్లేదు. 60,000 కోట్ల రూపాయలు పెట్టి అమరావతి డెవలప్మెంట్ చేస్తామని చెప్పారు. ఇంతవరకు అమరావతి స్టార్టే కాలేదు, సంవత్సరం అయిపోయింది. మేము కంప్లీట్ చేస్తాము, పెద్ద పెద్ద భవనాలు కడతామని చెప్పి కళ్ళబుల్లు మాటలు చెప్పేసి ఆ ప్రాంత వాళ్ళందరినీ మోసం చేస్తున్నారు తప్ప ఇంతవరకు ఒక్క అభివృద్ధి పథకం చేశారా లేదా ఒకటే క్వశ్చన్. అదేవిధంగా మా ప్రభుత్వంలో జగన్మోహన్ గారు గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా 17 మెడికల్ కాలేజీలు సెంట్రల్ గవర్నమెంట్ చెప్పి తీసుకొస్తే దాంట్లో ఆల్మోస్ట్ 5 కంప్లీట్ అయ్యి రన్ అవుతున్నాయి, 2 కంప్లీట్ అయిపోయి మొన్న పాడేరు కూడా ఓపెన్ చేశారు. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ మెడికల్ కాలేజీల విషయంలో పూర్తిగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అశ్రద్ధ వహించడం వల్లే ఇప్పుడు ఆ కాలేజీల కంటే కేవలం ఇప్పుడు ప్రకాశం జిల్లాలో తీసుకుంటే మార్కాపురం మెడికల్ కాలేజీ కేవలం 18 నుంచి 20% వర్కే కంప్లీట్ అయ్యింది, పూర్తి స్థాయిలో కంప్లీట్ కాలేదు. అది వైఎస్ఆర్సీపీ తప్పిదం అని చెప్పేసి కూడా మీ ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. దానికి మీ ఇచ్చే సమాధానం? స్వతంత్ర భారతదేశంలో మొత్తం కాలేజీలు ఉంది ఆంధ్రాలో 12 కాలేజీలు శాంక్షన్ అయినాయి. 17 కాలేజీలు ఒకేసారి స్టార్ట్ చేసి 2,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి నెక్స్ట్ ఫేజ్కి కూడా నెక్స్ట్ ఎలక్షన్లు అయిన తర్వాత మొత్తం కంప్లీట్ చేద్దామని చెప్పి ఇప్పుడు 2 కంప్లీట్ అయిపోయినాయి. అన్ని మార్కాపురం కూడా ఆల్మోస్ట్ 50% ఆల్రెడీ బిల్డింగ్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి, స్లాబ్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఫండ్స్ అనేది ఫేజ్ వైజ్గా రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చుంటే మొత్తం ఇప్పుడు కంప్లీట్ అయిపోయి ఆల్రెడీ పిల్లలు కూడా జాయిన్ అయిపోయి మెడికల్ కాలేజ్ కూడా రన్నింగ్ వచ్చేది. కావాలి మా మీద నెపం వేస్తున్నారు తప్ప మంచి స్కీమ్తో జగన్మోహన్ గారు పేదవాళ్ళకి వైద్యం ప్రొవైడ్ చేయాలని చెప్పేసి, మెడికల్ సీట్లు ప్రొవైడ్ చేయాలని చెప్పేసి ఎక్కడ ఏ స్టేట్లు లేని విధంగా 17 శాంక్షన్ చేయించి కంప్లీట్ చేసే ప్రయత్నంలో వీళ్ళు కావాలని వాళ్ళ సొంత మనుషులకి ప్రైవేటీకరణ చేసి వాళ్ళ సొంత మనుషులకు అప్పచెప్పాలని చెప్పేసి మళ్ళీ మా మీద బురద చల్లుతున్నారు. అది ఎన్నికల ప్రచారంలో భాగంగా కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలకు 2 వరాలు అది కూడా ప్రకటించారు. ముఖ్యంగా పశ్చిమ ప్రకాశం మార్కాపురం జిల్లాతో పాటు వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి తాగునీరు 2 మేమే అందిస్తాము, మేమే పూర్తి చేస్తాము, మేమే ప్రారంభించామని కూడా అంటున్నారు. ఆ పనులు కూడా పూర్తిగా స్థాయిలో జరుగుతున్న పరిస్థితి. ఇది అభివృద్ధి కాదని మీరు బాగుంటారా? వెలిగొండ జగన్మోహన్ గారు ఎలక్షన్ టైం ముందుకి 2 టన్నులు కంప్లీట్ చేసేసి ఆల్రెడీ జాతికి అంకితం చేసిన తర్వాత ఇంకా రావాల్సిన ఫండ్స్ సుమారుగా 1000 నుంచి 1,500 కోట్లు రావాలి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేశారు? ఆ లోపల టన్నల్స్ పూర్తిగా కంప్లీట్ చేయలేదు. మేము చేసింది ఆంధ్రనే ఉంది కానీ ఆర్ఆర్ ప్యాకేజీలో వాళ్ళు నిర్వాసితులకు డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు ఆల్మోస్ట్ సంవత్సరం అయింది. ఫండ్స్ కేటాయించకుండా మేము కంప్లీట్ చేస్తాం ఉట్టి మాటలు చెప్తున్నారు కాబట్టి ఆచరణ వరకు ఏమీ లేదు అక్కడ.
ఇంకొక చివరిగా వాళ్ళు మీపై ఆరోపిస్తుంది, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, అసెంబ్లీ సమావేశాలకి రావడానికి అయిష్టంతోటే ఇటువంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం మీద చేస్తున్న అభివృద్ధిని తొక్కిపెట్టేదాని కోసం, ప్రజల్ని మభ్యపెట్టేదాని కోసం కూడా కొన్ని కృత్రిమమైన సమస్యలు సృష్టిస్తున్నారని ఒక ప్రధానమైన ఆరోపణ వైఎస్ఆర్సీపీ మీద ఉంది. దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి సార్? మీరు రేపు అసెంబ్లీకి వెళ్ళి ప్రజల తరఫున పోరాడుతున్నారా, లేకపోతే వాళ్ళు అటువంటి ఆరోపణలు నిజం చేయబోతున్నారండి? మమ్మల్ని ప్రజాప్రతినిధులుగా ఎన్నుకున్నప్పుడు ప్రజల సమస్యల మీద అసెంబ్లీలో పోరాటం ఒక ప్లాట్ఫామ్, అదేవిధంగా గ్రౌండ్ రియాలిటీ కూడా జిల్లాలో కానీ కలెక్టర్ల దగ్గర కానీ రోడ్డు మీద కానీ ప్రజల కోసం పోరాడుతూనే ఉంటాం. కానీ మీరు మాకు అవకాశం కల్పించకుండా, మాకు టైం కేటాయించకుండా, మాకు మైక్ ఇవ్వకుండా, మా గొంతులు ఒత్తేసే పరిస్థితుల్లో ఉన్నప్పుడు అసెంబ్లీకి పోయినా ఒకటే, పోకపోయినా ఒకటే అనుకున్నాం. మీరు మా టైం కేటాయించి మీకు ఎంత మాట్లాడతారో మాకు అంత టైం కేటాయించండి, మేము 100% మా నాయకుడితో పాటు కలిసి మేము అసెంబ్లీకి వచ్చి మా వాదన తెలియపరుస్తాం. అంటే ముఖ్యంగా త్రిబుల్ మీపై కూడా ఈసారి అసెంబ్లీకి రాకపోతే అనర్హత వేటు అడే అవకాశం ఉంది, దానికి కావాల్సిన అన్ని చట్టపరమైన పేపర్ వర్క్ కూడా జరగబోతుందని చెప్పి అంటున్నారు. దానికి మీరు ఏ విధంగా ప్రతికరించబోతున్నారు, అసలు ఏ విధంగా చూడబోతున్నారు? ఇప్పుడు ఈ అనర్హత వేట్లకి ఇవన్నీ మేము భయపడేది కాదు. ఆల్రెడీ ఒకసారి అనర్హత కూడా పడింది మా మీద, ఇవన్నీ భయపడేది కాదు. మా వాడిని మేము వినిపించడం కోసం తగిన టైం ఆ స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్ కానీ కల్పించాల్సిన అవసరం ఉంది. మేము హైకోర్టులో కూడా వేసాము, మేము ఆ రిప్లై కోసం వెయిట్ చేస్తున్నాం. ఇది మొత్తానికి కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి కేవలం పేపర్ వర్క్కే ఉంది, కానీ వాస్తవాల్లో అయితే మటుకు ఎటువంటి అభివృద్ధి జరగట్లేదు. కానీ మేము దాని మీద పోరాటం చేస్తున్నాం. మమ్మల్ని అదేవిధంగా ప్రజల్ని మభ్యపెట్టేదాని కోసం కూటమి ప్రభుత్వం అయితే అనేక కార్యక్రమాలు చేస్తుంది. దీంట్లో వాస్తవం అయితే లేదు. మేము ప్రజల తరఫున పోరాడడానికి కోసం ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం. కాకపోతే అసెంబ్లీలో మాకు ఇవ్వాల్సిన సమయము, మాకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇస్తే ఖచ్చితంగా మేమైతే ప్రజల తరఫున పోరాడి ప్రజా సమస్యల కోసం అయితే మేము ముందుంటామని చెప్పేసి కూడా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తెలియజేస్తున్న పరిస్థితి. విడుదల లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.